మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తే వారికి అభ్యంతరం ఏంటి అంటూ నిలదీశారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులకు అనారోగ్యం వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని, కానీ పేదలకు మాత్రం ఉచితంగా నాణ్యమైన వైద్యం వద్దా అని ప్రశ్నించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు వద్దు అన్న తీరుగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ముందు విధానంతో పోలిస్తే ప్రస్తుత విధానం ద్వారా 110 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు దక్కుతాయని వివరించారు. ఇక ఆ కాలేజీల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. గత పాలకులు అనుసరించిన విధానంతో మెడికల్ కాలేజీలు కట్టడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందని, అప్పటి వరకు పేదలు ఇబ్బందులు పడాలా అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తాను ఏ పని చేసినా పేదలను దృష్టిలో ఉంచుకునే చేస్తానని, ప్రజలకు విద్య, వైద్యంతో పాటు ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ను సీఎం వర్చువల్ గా శనివారం ప్రారంభించారు. 120 దుకాణాలను పేదలకు అందించి వారితోనూ వర్చువల్ గా మాట్లాడారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిని పట్టుకున్నామని, తప్పు చేసిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైనా కూడా రాజీ పడలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే, పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేసి కేసులు పెట్టామని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక అయినా వైసీపీ రాజకీయాలు చేయాలని చూస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి నిజాయితీతో వ్యాపారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, గతంలో ఎక్కడ చూసినా గంజాయి, నాసిరకం మద్యంతో రాష్ట్రం అతలాకుతలమైందని, మగవాళ్ల ఆరోగ్యం దెబ్బతిందని, ఆడవాళ్ల మంగళసూత్రాలు తెగిపోయిన సందర్భాలున్నాయని అన్నారు. ఆ పరిస్థితిని ఇప్పుడు ప్రక్షాళన చేస్తున్నామని, నకిలీ మద్యం అమ్మాలని చూసే వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం హెచ్చరించారు. మరోవైపు నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక యాప్ను రూపొందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఆ యాప్ ద్వారా మద్యం బాటిల్ మీద ఉన్న హోలోగ్రామ్ ను స్కాన్ చేసి ఆ మద్యాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారన్నది తెలుసుకోవచ్చన్నారు. ఏ మద్యం బాటిల్ ఏ షాప్ లో విక్రయించాలన్నది కూడా త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. కొంతమంది కావాలని శవరాజకీయాలు చేస్తున్నారని, తండ్రి చనిపోతే కొన్నాళ్లు, బాబాయ్ చనిపోతే మరికొన్నాళ్లు శవరాజకీయాలు చేశారని అన్నారు. వారి హయాంలో నాసిరకం మద్యంతో ప్రజలు చనిపోయినా లెక్క చేయకుండా ముందుకు వెళ్లారన్నారు. ఇప్పుడు ఎవరు చనిపోకపోయినా అసత్య ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామన్నారు. బురద చల్లి కడుక్కోమనడం మంచి పద్ధతి కాదని, నేను అందరి ఆనందం కోసం పనిచేస్తున్నానని, తప్పు చేయాలనుకున్న వారు తమ ఆలోచన మార్చుకోవాలని సీఎం హితవు పలికారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలిపర మండలం అత్తోటులో 40 లక్షల రూపాయలతో నిర్మించి కమ్యూనిటీ హాల్ కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి డాక్టర్ సుదనగుంట రాఘవేంద్ర ప్రసాద్, కళ్యాణ ప్రసాద్ దంపతుల ఆర్థిక సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. దీనికి దాదాపు ₹1 కోటి విలువ కలిగిన 35 సెంట్ల స్థలాన్ని ఇచ్చిన నాగరత్నమ్మకు మంత్రి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్తోందని, నాయకుల మధ్య ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు తలెత్తితే సర్దుకొని అందరూ కలిసిమెలిసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాబోయే కాలంలో అభివృద్ధి ఏ విధంగా చేపడతామో ప్రజలే చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కేంద్ర మంత్రి పెమ్మసాని కృషి వల్ల జరుగుతోందని చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సవితతో పాటు అధికారులతో సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విద్యార్థుల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులున్నారని, వీరిలో ఒక విద్యార్థికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. పెదనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారిలో 2 మినహా అందరినీ డిశ్చార్జ్ చేశామని తెలిపారు. ఐసీయూలో ఉన్న ఓ విద్యార్థికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని, అయితే నిపుణుల సూచనలతో ఆ విద్యార్థిని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా మెరుగైన తర్వాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్నపర్రు హాస్టల్లోని సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత, మంచినీటి సరఫరా వంటి అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం అన్నపర్రు గ్రామంతో సహా హాస్టల్లో శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ ఘటన జరిగిందని వైద్యులు ప్రాథమికంగా చెప్పారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జరిగిన ఘటనపై ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దన్ రావును ఇప్పటికే అదుపులోకి తీసుకున్న అధికారులు రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. ఈ కేసులో 25 మంది వరకు నిందితులకు చేర్చగా వీరిలో 10 మందిని అరెస్ట్ చేశారు. జనార్దన్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు గత ప్రభుత్వం ఈ నకిలీ మద్యం తయారీని ప్రోత్సహించిన సూత్రధారులు, పాత్రధారులపై దృష్టి పెట్టారు. సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావే నకిలీ మద్యం తయారీ, విక్రయాలకు సూత్రధారి అని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు
వైసీపీ హయాం నుంచి నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ మద్యం తయారు చేసి దానికి ఫినాయిల్ కలరింగ్ ఇచ్చి సరఫరా చేసినట్టు తెలిపారు. ఇన్వాయిస్లు సైతం ఫినాయిల్ సరఫరా కోసమేనని తీసుకుని ఆర్టీసీ కార్గోలో ఇబ్రహీంపట్నంలో ఉన్న బార్కు పంపేవారు. నిజాంపేటలో ఏర్పాటు చేసిన నకిలీ మద్యం డిస్టిలరీని తర్వాత అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి విస్తరించారు. ఇక జనార్దన్ రావును ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం విజయవాడలోని 6వ అదనపు జిల్లా జడ్జి కోర్టు న్యాయాధికారి లెనిన్ బాబు జనార్దన్ రావుకు రిమాండ్ విధించారు. కాగా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొన్నారు. హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతంలో త్వరలో రానున్న పరిశ్రమల కోసం భూములు కోల్పోతున్న రైతులకు వారి భూములకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ కలెక్టర్తో కలిసి సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి గంట పాటు సమీక్ష నిర్వహించారు. డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. ఆసుపత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్మెంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ పరిశ్రమలు వస్తాయన్నారు. కొత్త పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతీయువకులకే అవకాశం కల్పిస్తామన్నారు బాలకృష్ణ. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోయే రైతులకు మంచి ధర కల్పించే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ-స్క్వేర్ ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించేలా ఐకానిక్ బిల్డింగ్ లా నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐటీ ప్రాంతమైన రాయదుర్గంలో అత్యంత ఆకర్షణీయంగా దీని నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ కు కొత్త పబ్లిక్ డెస్టినేషన్ గా నిలవాలని అన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని డిజైన్లను అధికారులు సీఎంకు చూపించగా వాటికంటే మెరుగైనదిగా రాబోయే డిజిటల్ యుగానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉండేలా సృజనాత్మక డిజైన్తో తీర్చిదిద్దాలని సూచించారు. ఇక శనివారం ఐసీసీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వి హబ్, ఏఐ హబ్, టీ-స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీ-స్క్వేర్ ను ఎంటర్టైన్మెంట్, టూరిజం, ఫుడ్, బిజినెస్ ల కలయికగా అద్భుతమైన మాల్ కాంప్లెక్స్ గా రూపుదిద్దాలని అన్నారు. ఇక ఈ మాల్ 24 గంటలు అందుబాటులో ఉండే ప్రదేశంగా మారాలని చెప్పారు. పెద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ డిస్ప్లేలు, ప్రకాశవంతమైన లైటింగ్ తో ఈ ప్రాంతాన్ని మిరుమిట్లు గొలిపే చైతన్యవంతమైన వేదికగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నిర్మాణ పనులు నవంబర్ నెలాఖరు కల్లా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దానికోసం అవసరమైన జైకా ఫండింగ్ త్వరగా పొందేలా సమన్వయం చేయాలని సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన యాపిల్ వంటి కంపెనీలు కూడా టీ-స్క్వేర్ ప్రాజెక్టులో భాగమయ్యేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల వనరులు, ప్రాజెక్టుల విషయం మీద కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవాలుగా కొట్టిపారేశారు. జలవనరుల్లో తెలంగాణ వాటాను దక్కించుకోవడంలో గాని, సంరక్షణలో గాని రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపు ప్రతిపాదనలను సహించేది లేదని, కర్ణాటకలో తమ పార్టీని అధికారంలో ఉన్న ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. బనకచెర్ల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లిఖితపూర్వకంగా తెలియజేసిందని ఉత్తమ్ మరోసారి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపును అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకున్నది గత బీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు. సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతుల సాధనలో ఉన్నట్టు చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు 65 టీఎంసీల నీటి కేటాయింపు ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవాలు కళ్లకు కట్టినట్లు ఉన్నా హరీష్ రావు రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసత్య ప్రచారాలను హరీష్ మానుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కృష్ణా, గోదావరి జలాశయాల నుంచి తెలంగాణకు దక్కాల్సిన 70% నీటి వాటాను దక్కించుకుంటామని, ఈ మేరకు న్యాయబద్ధంగా పోరాడుతున్నట్లు చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే అది కుప్పకూలిందని, మేడిగడ్డ కూలడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు బీటల వారి నిరుపయోగంగా మారాయని విమర్శించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50% మించి ఇచ్చిన రిజర్వేషన్ను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాజీ పడే ప్రసక్తే లేదని హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో అపీల్ చేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని, ప్రధాన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు. శనివారం మహేష్ గౌడ్ నిజామాబాద్ లో పర్యటించి పలు విషయాలపై మాట్లాడారు. ఇక తమకు దమ్ము ధైర్యం ఉన్నందునే బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేసిన ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటేశారో జవాబు చెప్పాలని నిలదీశారు. బీసీల నోటికాడ ముద్దను బీజేపీ, బీఆర్ఎస్ లాగేసే ప్రయత్నం చేస్తున్నాయని మహేష్ గౌడ్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా ముంబై రైల్వే లైన్ విషయమై సీఎంతో చర్చించినట్లు తెలిపారు. కామారెడ్డిలో బీసీ సభ తప్పకుండా నిర్వహిస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. బనకచెర్ల విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బనకచెర్ల జీవోలు విడుదలయ్యాయని, మాజీ మంత్రి హరీష్ రావు తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పార్టీ పదవుల కోసం బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలపై జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర కమిటీలో మరికొందరు సీనియర్లకు చోటు కల్పించడంతో పాటు అనుబంధ విభాగాల్లో ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రూపొందించిన భారీ జాబితాకు కోత పెట్టింది. కమిటీలు, అనుబంధ విభాగాల్లో ఇంతకుముందు తరహాలోనే పరిమిత సంఖ్యలోనే పదవులుంటాయని జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రామచంద్రరావు శనివారం ఢిల్లీలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ తదితరులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని వారికి వివరించారు. ఇక మరోవైపు ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని పార్టీ జాతీయ నాయకత్వం ఇవాళ ఖరారు చేయనుంది. సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరగనున్న 8 స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రేసులో ఉన్న 3 నుంచి ఒకరిని ఎంపిక చేసి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రేసులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరప్నేని పద్మ పేర్లు ఉన్నట్టు తెలిసింది. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్ఎంఈఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరిగెత్తినప్పుడు భవిష్యత్ కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైంది. ఈ రేసు దాదాపు 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఫార్ములా ఈ ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమేనని, తెలంగాణ స్థిరమైన సాంకేతికత ఆధారిత పారిశ్రామిక వృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉందని, త్వరలోనే హైదరాబాద్ భారతదేశ మొబిలిటీ వ్యాలీగా ఆవిర్భవించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోటార్ స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదు, అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడం, ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోవడమని, జీవితంలో యువత కూడా రేస్ కార్ మాదిరి దూసుకుపోవాలని కేటీఆర్ అన్నారు. బీజేపీ చోరీ రాజ్యాంగం విరుద్ధమని
బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఓట్ల చోరీ మాత్రమేనని, దీనిపై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తుమ్మల పిలుపునిచ్చారు. ఆదివారం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని, మన ప్రాథమిక హక్కులను ఎలా హరిస్తున్నారో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా సంతకాల సేకరణలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, రాబోయే రాజకీయ యుద్ధంలో మనమే గెలవాలని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా ముందుకు కొనసాగుతున్నాయని, మీ అందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, అందరం కలిసిమెలిసి ఉందామని, అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని, బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని మంత్రి తుమ్మల వివరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణ ఉత్సవమూర్తులను దేవాలయం నుండి భీమేశ్వర స్వామి ఆలయం వరకు పల్లకి సేవలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో సంప్రోక్షణ అనంతరం నిత్యాన్నదాన సత్రంపై అంతస్తులో నిత్య కళ్యాణాన్ని ప్రారంభించారు. అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెను కూడా కట్టివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజన్న ఆలయ విస్తరణ పనులలో భాగంగా భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగిస్తూ రాజన్న ఆలయాన్ని త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. బీజేపీ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ, అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని, మేడారం వెళ్లే భక్తులు ముందుగా రాజన్న దర్శనానికి వస్తారని, ఆలోపు భక్తులకు రాజన్న దర్శనం అయ్యేలా చూడాలని అన్నారు. భక్తజనులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను అన్ని కూడా నిండి కిలోమీటర్ల మేర భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంటే, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 7 కొండలు భక్తజన సంద్రంగా మారాయి. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరిటాసి నెల చివరి శనివారం కావడంతో శ్రీనివాసుడి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. తిరుమలలో ఎటు చూసిన భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలతో పాటు రోడ్డు మార్గం గుండా భారీగా భక్తులు తిరుమల తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో గదులు కేటాయించే కౌంటర్ల వద్ద కూడా భక్తులు భారీగా బారులు తీరారు. తిరుమలలో భక్తులకి గదులు కేటాయించే సిఆర్ఓ ప్రాంగణం, ఎంబీసీ, పద్మావతి రిసెప్షన్ కౌంటర్ల వద్ద గదుల కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే గదులు ఖాళీ లేకపోవడంతో భక్తులకు గదులు కేటాయించలేకపోతున్నారు. దీంతో గదులు దొరకని భక్తులు చంటిబిడ్డలు, వృద్ధులతో కలిసి రోడ్లు, పార్కులలో సేద తీరాల్సి వస్తుంది. ఈ రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో దీనికి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ హిల్స్ కాలనీలో గతంలో 2600 గజాల స్థలాన్ని పార్క్ కోసం వదిలేశారు. అయితే గతంలో 2 వైపులా మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. 3వ వైపు వేయడానికి ప్రయత్నించగా కొందరు అక్రమార్కులు అడ్డుకుంటున్నారు. మున్సిపల్ అధికారులను కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పార్కులో ఉన్న బెంచ్లను సైతం ధ్వంసం చేశారు. అక్రమార్కుల కబ్జా విషయమై కొన్ని రోజుల క్రితం స్థానికులు, సీనియర్ సిటిజన్లు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ పోలీసుల సాయంతో గట్టి బందోబస్తు మధ్య పార్క్ చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 26 కోట్ల విలువ చేసే పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో పద్మశ్రీ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ఘటనలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ, పిఎన్టీ కాలనీలో 20 కోట్ల విలువ చేసే 2000 గజాల స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. దీనిపైన హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 46 కోట్ల విలువ చేసే స్థలాన్ని అధికారులు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ అభిమాని సుధాస్వామి కోరారు. ఎంతమంది పేదలకు భరోసాగా నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు కోసం సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు. కృష్ణ తన అభిమానులకు ఎల్లప్పుడూ అండగా ఉండేవారని, ఎంతో మంది పేదలకు భరోసాగా నిలిచారని తెలిపారు. తనయుడు మహేష్ బాబు కూడా అనేక హార్ట్ ఆపరేషన్స్ ఉచితంగా నిర్వహించి ప్రజల మనసుల్లో నిలిచారని గుర్తు చేశారు. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు సిఫార్సు చేయాలని సుధాస్వామి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ అవార్డుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో శనివారం అహోబిలం హిస్టరీ ఆఫ్ ద మిస్టరీ సినిమాకు సంబంధించిన
వాల్ పోస్టర్ పాటను అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శెటగోప శ్రీ రంగనాథ యతీంద్ర స్వామి ఆవిష్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్ర నిర్మాత శెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ అహోబిలం చిత్ర విశేషాలను వివరించారు. నవనారసింహ క్షేత్రాల యొక్క విశిష్టత, తరతరాలుగా వస్తున్న ఆచారాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దామన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, పాటను, స్క్రీన్ ను పీఠాధిపతి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు పవిత్ర ఉత్సవాల పూర్ణాహుతి తన పుట్టినరోజు కావడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గూడూరు సంజీవరాయుడు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. గత నెల 19న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సిరిగిరి రమేష్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన చిర్రం రవి అనే నిందితుడిని వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మృతి చెందిన సిరిగిరి రమేష్ తో చందుర్తి మండల కేంద్రంలో గల భూమిని పెట్రోల్ బంక్ ఏర్పాటు నిమిత్తం చిర్రం రవి అనే వ్యక్తి సిరిగిరి రమేష్ అనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడని, అయితే ఆ భూమి తనదేనని నమ్మిస్తూ విక్రయించేందుకు మృతుడు రమేష్ ప్రయత్నించాడని ఏఎస్పీ శేషాద్రి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న చిర్రం రవి తన భూమిని దక్కించుకునేందుకు రమేష్ ను అంతం చేయాలని ఆలోచించి మరో 2 వ్యక్తులతో కలిసి ఈ హత్య చేసినట్టు ఏఎస్పీ చెప్పారు. మృతుడికి, నిందితుడికి మధ్య రియల్ ఎస్టేట్ కు సంబంధించిన గొడవలు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. వీటిని కూడా దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. మొత్తానికి నిందితుడు చిర్రం రవిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఎద్దండి వెంకటేష్, వంశీలను గతంలో రిమాండ్ కు తరలించామని ఏఎస్పీ వివరించారు. హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలపై కేసు నమోదు చేయగా వారిపై అధికారులు వేటు వేశారు. ఆయన్ని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రోహ్తక్ ఎస్పీగా సురేందర్ సింగ్ భోరియాను నియమించారు. ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ పూరన్ కుమార్ భార్య అమ్నిత్ కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. అమిత్ కుమార్ కు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. వాట్సాప్ కు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా దేశీయంగా అభివృద్ధి చేసిన అరటై లాంటి యాప్లను ఉపయోగించుకోవాలని పిటిషనర్ కు సూచించింది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఒక వ్యక్తి తన వాట్సాప్ ఖాతాను ఎలాంటి కారణం చెప్పకుండా బ్లాక్ చేశారని, దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ఒక పాలీ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నారని, గత 10 నుంచి 12 ఏళ్లుగా తన క్లయింట్లతో కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ నే వాడుతున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం వాట్సాప్ యాక్సెస్ కలిగి ఉండడం ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఒకవేళ వాట్సాప్ లేకపోతే ఏంటి, కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు అందుబాటులో ఉన్నాయని, స్వదేశీ యాప్ అరటై వాడుకోవాలని కోర్టు సూచించింది. ఇక మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించండి అని ధర్మాసనం హితవు పలికింది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేల సిరీస్ లో తలపడనుంది. ఈ సిరీస్ కు ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. దీంతో అతడి వన్డే కెరీర్ ముగిసిందా, వచ్చే ప్రపంచ కప్ కు ఎంపిక చేయరా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెస్టిండీస్ తో 2వ టెస్ట్ ఆడుతున్న జడేజా తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ఎంపిక చేయకపోవడంపై స్పందించాడు. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ ముందుగానే తనతో మాట్లాడిందన్న జడేజా ఒకవేళ అవకాశం వస్తే ప్రపంచ కప్ లో ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాను వన్డేలో ఆడాలనుకుంటున్నానని, కానీ అది నా చేతుల్లో లేదని జడేజా చెప్పాడు. తనను ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక చేయలేదని, టీం మేనేజ్మెంట్, సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, జట్టుకు ఎంపిక చేయకపోవడం గురించి ముందే తనతో మాట్లాడినట్టు చెప్పాడు. ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను కూడా వివరించారని తెలిపాడు. దీనికి తాను సంతోషంగా ఉన్నానని, కానీ తదుపరి అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇన్నాళ్లు ఎలాగైతే ఆడానో దాన్నే కొనసాగించడానికి ప్రయత్నిస్తానని, అవకాశం వస్తే ప్రపంచ కప్ లో ఆడుతానంటూ చెప్పుకొచ్చాడు.